అందరికీ ప్రైజ్లో ఇవాళ మన టాపిక్ వచ్చేసి తలరాత్రులు ఉన్నాయా లేవా అనేది తెలుసుకుందాం. తలరాత్రులు ఉన్నాయా? నిజంగా బ్రహ్మరాశిలో తలరాత్రులు బండి మీద, కారు మీద, లారీల మీద తిరుగుతారు. చాలా మంది ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు చాలా మందికి యాక్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అయ్యో పాపం వాళ్ళకి ఏంటంత జరిగింది, అట్లా రాసిందట్లనే అంటారు. చాలా మంది మందు తాగి చచ్చిపోతారు. కలుపు మందు తాగుతారు. ఇంట్లో సమస్యల వల్ల కలుపు మందు తాగుతారు, ఊరేసుకుంటారు. యాక్సిడెంట్స్ అయితే చాలా అవుతాయి. ఇలాంటి ఇబ్బందుల వల్ల చాలా మంది బాధపడతారు. ఇంతవరకే ఉంది తలరాత అని అనుకుంటారు. అది మన భ్రమ. అసలు నిజంగా తలరాత ఉంటే మనం బ్రహ్మ తలరాత రాస్తారు. బ్రహ్మ తలరాతలు రాస్తే మనకి ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎందుకైతే కొంతమంది నరకానికి పోతారు, కొంతమంది పాపానికి పోతారు, కొంతమంది చెడు చేస్తారు, కొంతమంది మంచి చేస్తారు. అదేదో మనం కూడా మంచి చేయొచ్చు కదా. అందరూ కొంతమంది ఎందుకు చెడు చేయాలా, కొంతమంది ఎందుకు మంచి చేయాలా? అది ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోండి. బ్రహ్మ రాసిండు, వాళ్ళు రాసిండు, వీళ్ళు రాసిండు అనుకుంటారు. అది మన భ్రమ. అంతేగాని ఎవరు రాయరు తలరాత. మనం తలరాత మనమే రాసుకుంటాం. ఇంతవరకు మనమే సమర్థం చేసుకుంటాం. అవును, నిజం, కరెక్ట్. పరలోకం, నరకం రెండు ఉంటాయి. అలా మనం చెడు చేసినామని నరకానికి వెళ్తాం, మంచి చేసినామని పరలోకానికి వెళ్తాం కదా. మరి అందరినీ పరలోకానికి వేయచ్చు, అందరికి మంచి చేసి అందరికి మంచి రాతలు రాయచ్చు కదా. అది తప్పు. మన రాత మనమే రాసుకుంటాం. మన చెడు మనమే తీసుకుంటాం. మనది ఎంతవరకు ఉందో మన సాగు మనమే తెచ్చుకుంటాం. అది కరెక్ట్. మన తలరాత మనమే రాసుకుంటాం. ఎప్పుడైనా అది దేవుడు యేసుక్రీస్తు మనకు వదిలేసిండు. అది మనం మంచి చేస్తామా, చెడు చేస్తామా అనేది అది మనది. మనం ఆలోచించుకొని మనం చేసుకునే ఇంకొక పాట. అది అట్లా చేసుకొని మనం అట్లా ముందుకు వెళ్ళిపోవాలి. ఇది మంచి చేస్తే పరలోకానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. ఈ రెండు మాటలు గుర్తుంచుకోండి. చిన్న మాట దేవుడు దీవించి